కాపుల కరణాలు లేవి హరిజన లేడు గిరిజన లేడు అష్టాది వాళ్ళు మరి 50 మంది కూడా గంగలో కలపచ్చా కలిపేమంటారా ఎందుకు కాపుల కరణాలు 50 మంది కూడా మరి ఎలాంటి మంచి రోజున గ్రామానికి నేడు కంకిపాడు కొలుపుకి రాదు ఇది రెండోసారి మరి ఎలాంటి మంచి రోజున మరి రాజాది రాజులు ఆ ఒక కాపుల కరణాలు ఈ కూర్చున్న 10 మంది కూడా ఈ యొక్క ఆచారస్తులు వారు ఏమంటున్నారు ఏమయ్యా నాయుడు ఓ బ్రహ్మనాయుడు మీ ఇంతమంది కూడా కాపుల కరణాలు అష్టాది వర్ణం 50 మంది కూడా కనపడ్డ రాయికి చెట్టుకి పుట్టగా దండం పెడుతున్నావు మరి నువ్వు ఎందుకు దండం పెట్టవా అన్నారు ఇది పలనాటి బ్రహ్మనాయుడిని ఆ ఒక బ్రహ్మనాయుడిని అడిగితే అప్పుడు బ్రహ్మనాయుడు అన్నాడు ఏమయ్యా రాజులారా ఓ రాయ ప్రధానులారా ఓ కాపుల కరణాలారా ఇంతమంది కూడా కలిసి అయ్యగారు వారు అమ్మగారు వారు మహారాక్ష వారు బొడుగుల వారు శివగణం దేవగణం 10 ఆచారం ఇంతమంది కూడా కనపడ్డ రాయికి చెట్టుకి పుట్టగా దండం పెట్టారు మరి ఏమన్నా తిరిగి సమాధానం ఉందా బ్రహ్మనాయుడు మాటలు విని తిరిగి సమాధానం అనేది లేదు మరి అలాంటప్పుడు పలకన దేవుడికి ముఖ్యం పలికే దేవుడు పిలిస్తే పలికే దేవుడు ఉంటే అలాంటి దేవుడికి సాక్షాత్తు నేడు గోరుడు నేడు సాంబ్రాన్ని నేడు సాంబ్రాన్ని వేసి చెయ్యెత్తి మొక్కుతానని బ్రహ్మనాయుడు అన్నాడు మరి పిలిస్తే పలికే దేవుడు ఎక్కడున్నాడు మరి ఆనాడు దేవా కలియుగం మరి ఇది నరా కలియుగం మరి అప్పటికి ఇప్పుడు కూడా హరిజావసు మన ఒక అమ్మవారు పిలిస్తే పలికే ముఖానికి తల్లి ఆదిపుర శక్తి వీరుల పేరు వచ్చిన వీరలంకమ్మ మార్చల చెవుడు మండాతి చెవుడు కనకాతి చెవుడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ శ్రీదేవి భూదేవి ఆ ఒక సమేతుడైన 66 వీర నాయకుడు 72 బోడివాణి అక్కా పిన్నక్క అష్టదేవతలు కొలిచేవాడు పల్నాటివాడు అలాంటి బ్రహ్మనాయుడు పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు ఒకే ఒక్కసారి ఎక్కడ ఉన్నాడు కనకాద్రిలో ఉన్నాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆ కనకాద్రి అంటే పోవడానికి మార్గం లేదు నడవడానికి దారి లేదు శిలానది దాటి అవతలికి వెళ్ళాలి ఈనాడు మనం ఎట్లా వచ్చాం కృష్ణానది ఈ కృష్ణానది దాటి నడివచ్చిలోకి ఎట్లా వచ్చామో మరి ఆనాడు చెన్నకేశవ స్వామి కోసం వెళ్ళాలంటే శిలానది దాటి అవతలికి రావాలి మరి ఆ శిలానది అంటే ఎలాంటిది ఏడు మోపిన ఏడు పాదం పెట్టిన ఎంత మట్టికి అయితే మోపుతామో అంత మట్టికి శిల అయిపోతుంది అదే శిలానది అన్నారు ఆ శిలానది దాటి అవతలికి వెళితే అవతల ఉన్నాడు పిలిస్తే పలికే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ శ్రీదేవి భూదేవి ఆ ఒక చెన్నకేశవ ఉన్నాను నీకు బ్రహ్మనాయుడు కది నీకు ఎవరు పోయినా గాని నీకు పిలిస్తే పలికే దేవుడు కావాలనుకున్నా ఇక చెన్నకేశవం తీసుకురావాలని ఇక బ్రహ్మనాయుడు కదిలి ఎట్లా ఒక చంపతల కొట్ట మననంగా తొట్టి కాశీమేళ కాసి హనుమంతుల కాసి హనుమాల దండ అంతానం వచ్చి నిలువునామ నేడు నీటిగా తిట్టి ఆ ఒక బావుకోలు ధరించి బ్రహ్మనాయుడు చేతున్న ఆ పచ్చబద్ద చేతబట్టి ఇక చెన్నకేశవానికి తాంబడాన్ని వేసి ఇక శిలానది దాటి ఇక చెన్నకేశవాన్ని ప్రార్థన చేస్తా ఉంటారు చెన్నకేశవ